హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బిందు హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం కుకింగ్లో ఒక టిప్ తెలుసుకుందామండి. మనకి లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా, నైట్ వండుకున్న అన్నం కొంచెం కొంచెం మిగులుతూ ఉంటుంది, లేదా పొద్దున్న వేసుకున్న అన్నం మిగులుతుంది కదండి. అది ఏ విధంగా మనం హీట్ చేసుకోవాలో తెలుసుకుందామండి. మామూలుగా అయితే రైస్ కుక్కర్లో పెట్టేసి మనం మళ్ళీ ప్రీ హీట్ చేసుకుంటాము, అది ఇంకా అంతే గట్టిగా ఉంటుంది. ఇక్కడైతే అండి మనం ముందుగానే ఒక వాటర్ బాయిల్ చేసుకోవాలండి, కొన్ని వాటర్. దాంట్లో మనం అన్నం ఇలా మెత్తగా కలిపేసుకొని వేసుకుందాం. ఈ వాటర్ అండి మనం అన్నం వేసిన తర్వాత ఒక 3-4 మినిట్స్ దాకా ఇట్లా మిక్స్ చేస్తూ ఉండండి. మీకే అర్థమవుతుంది అన్నం అనేది ఈజీగా కుక్ అయిపోయినట్టు, మనం ఫ్రెష్గా కుక్ చేసినట్టు ఉంటుందండి రైస్ అనేది. చూడండి, పొడి పొడిలాడుతూ ఉంది కదండి అన్నం. చాలా సింపుల్గా మనం హీట్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా చేసుకుంటే మనం అప్పటికప్పుడు అన్నం చేసుకున్నట్టు ఫ్రెష్గా ఉంటుందని తినడానికి కూడా. మనం ప్రీ హీట్ చేసుకోవటం వల్ల హీట్ అవుతుంది కానీ అది అంతే గట్టిగా ఉంటుంది కదండి. ఇక్కడ చాలా సాఫ్ట్గా మెత్తగా అప్పుడు ఎట్లా మనం కుక్ చేసామో అదే విధంగా ఉంటుందండి. వాటర్ అన్ని డ్రైన్ చేసేసి ఇది కాసేపు పక్కన పెట్టుకుంటే అండి రెడీ అయిపోతుందండి. నా ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.